Let us pray. Our Bishop Sudarshan are going to pray for all of you. Heavenly Father, We are going to receive the mighty ordination from the Heavenly Father. Sunil Kumar garu mic తీసుకొని పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనని వర్ణింపగలరా వరదూతలైనని 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 పరిశుద్ధ జన కూడా పరమాత్మను కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మను కూడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనని వర్ణింపగలరా. కనుక అలాగే ఎస్ఏ నాయుడు గారు విజయనగరం నుంచి తన కోట్ల ఆస్తి తరగేసుకుంటున్నారు ప్రజాసేవ. ఎక్కడున్నారు ఆయన? చేయొద్దండి. వారిని నిపుణులు గుర్తించారు. కనుక ఏదో మార్టిన్ గారు చెప్పినట్టుగా ఇదేదో ఒక దగ్గర ఉండిపోయేది కాదు, ఒకళ్ళతో ఉండిపోయేది కాదు, కలుపుకునేది, అందరినీ గుర్తించేది. కనుక ఈరోజు అటువంటి గొప్ప సమయంలో మనం ఉన్నాం, అటువంటి వ్యక్తుల మధ్య ఉన్నాం. ముందున్న మినిస్ట్రీ పరిచర్య అంతటిని ఇంకా శ్రీ యేసమా రక్షణకర్త విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవయోవా శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత శిర జీవనిధి భజింతుము నిన్ను జగది. చాలా ప్రత్యేకంగా మాకు గోవాలో కలిశారు, బాగా మంచి విషయాలు తెలియపరిచారు. ఈ దినమందు ఈ ఆర్డినేషన్ ఇది తీసుకునేటువంటి వారికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. కాట్రగడ్డ మార్టిన్ గారు కూడా విజయవాడలో ఒక చిన్న పరిచయం ఏర్పడ్డాం. అది ఈ రోజుకి విడిపోని బంధంగా ఉంది. దాని ప్రకారమే నా పరిచర్యను, నా సహవాసాలను చూసి నాకు డాక్టరేటు బిషప్గా నన్ను అభిషేకించారు.
అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక గౌరవార్థమైనటువంటి విధానంగానే ఉంటాను. నన్ను నేను తగ్గించు గారు అన్ని విషయాలు మనకు చక్కగా పొందుపరిచి చక్కగా వివరించి మరి చెప్పారు. దీప్ కౌన్సిల్ యొక్క పదములో పందాలో ఈ యాత్రలో మరి కొన్ని నిమిషాల్లో ఒక ప్రశంసా పత్రాల ద్వారా ఒక అర్హత కలిగినటువంటి పత్రం ద్వారా జాయిన్ అయి మాతో పాటు ప్రయాణం చేస్తున్నాం. మీకు అందరికీ కూడా శుభములు మరియు దీవెనలు. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ బైబిల్ గ్రంథంలో ఏముందనగా ఇందాక ఆర్చ్ బిషప్ గారు చెప్పినట్లుగా శిలువ ఎవడైనాను నన్ను వెంబడింపకూడని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. డినై హిమ్సెల్ఫ్ ఏంటంటే డినై తగ్గించుకొని ఉపేక్షించుకొని ఆ విధమైన తగ్గింపు కలిగిన గుణముతో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన రీతిగా ఇంటి కొరకు ఆకలి కొరకు కనికరం చూపించు ఈ యొక్క వాక్య భాగాలతో దీప్ కౌన్సిల్లో మనమందరం ఇంకా ముందు కొనసాగాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు అందరూ దేవుని చేత అభిషేకం తీసుకుని పంపబడుతున్నాం. అపోస్తులుగా దాదాపుగా 40 సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి చివరి కొద్ది సంవత్సరాలు తహసీల్దార్గా ఎంఆర్ఓ క్యాడర్లో పనిచేస్తుండగా గౌరవనీయులు ఆర్చ్ బిషప్ గారు డాక్టర్ గారు మార్టిన్ అయ్య గారు నేను సర్వీస్లో ఉండగానే కృష్ణా జిల్లా కలెక్టరేట్లో గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి వందని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఈరోజు ఎవరైతే మరి రెవరెండ్స్ ఆర్గనైజేషన్ తీసుకుంటున్నారో వాటికి ప్రత్యేకమైన మీటింగ్ తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హెబ్రీ గ్రంథము 1వ అధ్యాయం. ఆ సహనం అనే గుణం ఉన్నవాడు పైకి వస్తాడు, వృద్ధిలోకి వస్తాడు, అభివృద్ధిలోకి వస్తాడు, అనేకులకు ఆదర్శపాయుగా మారుతాడు, అందరికీ మాదిరిగా మారుతాడు. అతని గురించి అనేక మంది నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అంతటి లెసన్ మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ ఈ పరలోకములో దేవుని దగ్గర చేరిన వారు ఎవరు అంటే సహనము కలిగి దేవుని కొరకు శ్రమల పడి వాటిని జయించి ఏమాత్రము తప్పు చేయకుండా ఏమాత్రము పాపం చేయకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అని ఇక్కడ జవాబు వచ్చింది. అంటే భక్తి అనేది దేవుని దగ్గరకు చేర్చే ఒక మార్గం. భక్తి అనే తండ్రి యొద్ద ఎలాంటి మహిమ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారో అలాంటి మహిమ నా దగ్గరకు వచ్చిన వారు నన్ను కలిగిన వారికి ఇవ్వాలని యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుతూ ఉన్నారు. కనుక ఈ రాకడ కాలంలో అంచె దినాల్లో